వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబజి స్నానం సంసార మలమోచనం సంసార మలమోచనం. ఉత్తర గీత 2వ అధ్యాయము యథాకరశ్చందన భారవాహి భారస్య వేత్తా నతు చందనస్య తథైవ శాస్త్రాణి బహూని అధీత్య సారం న జానన్ కరవద్వహేత్సః. అనంతకర్మ శౌచం చ జపయజ్ఞస్తథైవ చ తీర్థయాత్రానుగమనం యావత్తత్వం న విందతి. అనంతకర్మ శౌచం చ జపయజ్ఞః తథైవ చ. ఉత్తర గీతలో ప్రధానంగా స్వామివారు ధ్యానమునకు ఎక్కువగా ప్రాముఖ్యత కలుగజేస్తూ ఉన్న అంశము, మిగతా అంశాలని కొంచెం తక్కువగా కూడా దీంట్లో పలకటం జరుగుతుంది. మన జీవితంలో చాలా కర్మ సంబంధమై ఉన్నటువంటి వాటిలతో ఎక్కువ సంబంధం కలిగి ఉంటాం. మానవులకు లోకంలో సాధారణంగా భక్తి భావన అనేది చిన్నప్పటి నుంచి అలవాటుగా వస్తుంది. గృహాల్లో అందరూ కూడా కర్మ సంబంధమై ఉన్నటువంటి అంశాల వైపే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కానీ మీకు ఈ సామాన్యమై ఉన్నటువంటి అంశాలే గోచరిస్తూ ఉంటాయి. ఏ చిన్న విషయం ఉన్నా కానీ మనం వెంబటే ఒక కర్మ సంబంధమై ఉన్నటువంటి క్రియలను ఆచరిస్తూ ఉంటాము. ఇది స్వాభావికముగా అందరికీ సర్వసాధారణంగా భక్తి భావన విధానములో వచ్చేసినటువంటి అంశములు. అయితే భగవద్గీతలో స్వామివారు మాత్రం వీటిలను మరి అక్కడ 18వ అధ్యాయంలో ప్రోత్సహించడం జరుగుతుంది. యజ్ఞదాన తపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తతో యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. భగవద్గీత 18వ అధ్యాయంలో పావనాని మనీషిణాం, మానవులకు చక్కటి సంస్కారాన్ని పుణ్యాన్ని దైవ కృపను అందించే విధానంగా ఉన్నటువంటివి నత్యాజ్యం వదలమాక అని చెప్పని అంటారు. యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం, వదలవద్దు, చేయమని అన్నాడు. ఇక్కడ మనకి అనంతకర్మ శౌచంచ, అనంత కర్మలు అనేటువంటివి చాలా బాహుల్యముగా చేస్తూ ఉంటాం. జపయజ్ఞ తదైవచ తథా ఏవ, ఆ ప్రకారముగానే జపయజ్ఞ, జపము యజ్ఞాలు కూడా ఆచరిస్తూ ఉంటాం. అదే ప్రకారంగా తీర్థయాత్ర అనుగమనం, తీర్థయాత్రలో కూడా ఆచరించే విధానం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ స్వామి చెప్పే మాట ఏంటంటే యావత్ తత్వం నవిందతి, ఎంతవరకైతే నీవు తత్వం యొక్క అవలోకన, తత్వావగాహన, తాత్విక అనుభవం, అనుభూతి అనేది పొందవో, ఎన్ని చేసినప్పటికీ కూడా నీకు
పరిపూర్తి అనేటువంటిది మాత్రం రాదు అన్నారు. కాబట్టి ప్రకారంగా మరి ఇవన్నీ కూడా మనం మానేసుకోవాలా అనేటువంటిది కూడా ఒక భావం గోచరిస్తుంది. ఇవన్నీ కూడా మాని కేవలం ధ్యానం మాత్రమే ఆచరించు అనేటువంటి విధానంగా కూడా చెప్పేటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. అయితే మనకు ఇవన్నీ ఎందుకు ఉపయోగపడవా అనే విషయంగా చూసినట్లయితే భగవద్గీతలో చెప్పినట్లుగా పావనాని మనీషణ, పావనాని పవిత్రం కలగజేసే అంతరిక మాత్రమే మనకి ఉపకరిస్తాయి అని చెప్పి అంటూ ఉన్నారు. కానీ వ్యక్తి తాను పొందాల్సింది ఏంటంటే తత్వం, తాత్విక సంబంధమై ఉన్నటువంటి అనుభవం, దాన్ని సాధించుకోవాలి. యావత్ తత్వం నవిందతి, ఎంతవరకు తత్వజ్ఞానాన్ని పొందవో అంతవరకు నీకు మరి మోక్షము అనబడేది మాత్రం ప్రాప్తించే అవకాశం లేదు. మోక్షం అని చెప్పనంటే మరి జన్మరాహిత్యము అని, జన్మకు కారకాలు ఏమిటని చెప్పనంటే అజ్ఞానము, కర్మవాసనలు, సూక్ష్మ దేహములో ఉన్నటువంటి కర్మవాసనలు, కారణ దేహస్థమై ఉన్నటువంటి మూల విద్య అజ్ఞానం. ఈ రెండు జన్మకారకములై ఉన్నాయన్నారు. పుట్టుక కారణం ఏంటంటే అజ్ఞానం. స్థూల సూక్ష్మములు రెండు కలుగుటకు మూలమగు అజ్ఞానము అని నారాయణ శతకం. మూలమగు అజ్ఞానం, మూల విద్య అన్నాం, అవిద్య అన్నాం, అజ్ఞానం అన్నాం, తమస్సు అన్నాం, కారణదేహం. ఈ ప్రకారంగా ఉన్నటువంటి లోపల ఆవరణం, అవిద్యా సంబంధమై ఉన్న ఆవరణం, తమో గుణాత్మకమై ఉన్నటువంటి ఆవరణం, అవిద్యగా పిలువబడేటువంటి ఆవరణం, అది జీవులకు జన్మకారకము అన్నారు. సూక్ష్మదేహములో ఉన్నటువంటి కర్మ సముదాయం, కర్మ వాసనలు, అవి కూడా జన్మకు దోహదపడేటువంటి అంశములే. మరి ఈ ప్రకారంగా ఉన్నటువంటి కారణదేహముగా ఉన్నటువంటి అజ్ఞానం, సూక్ష్మదేహములో ఉన్న సంస్కారాలు, ఇవి పోవాలని చెప్పనంటే కర్మల వల్ల పావు అన్నారు. న కర్మణా న ప్రజయా న ధనేన త్యాగేన ఏకే అమృతత్వమానశు. న కర్మణా న ప్రజయా న ధనేన అని కైవల్యోపనిషత్తు చెప్తున్నటువంటి అంశం. త్యాగేన ఏకే అమృతత్వమానసు. ఒక్క త్యాగం, త్యాగేన ఏకే, త్యాగేన ఏకే, ఒక త్యాగము చేతనే అమృతత్వం, అమృత ప్రాప్తిని పొందుతున్నాడు. ఇవి మనకు తాత్విక సంబంధమై ఉన్నటువంటి కోణములో చెప్పేటువంటి విషయం. ఉపనిషత్తులు అధ్యయనం చేయండి, భగవద్గీతను అధ్యయనం చేయండి, ఇతర గ్రంథాలైనటువంటి ఇంకా మహాత్ములు అందించినటువంటి బ్రహ్మసూత్రములు, యోగ వాసిష్టము, వేదాంత పంచదశి, నైష్కర్మి సిద్ధి, విచార సాగరము, ఇట్లాంటి చాలా ఉన్న ఆధ్యాత్మిక కోణములు ఉన్నటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా అన్నీ స్వరూప అనుభవాన్ని గురించే బోధిస్తూ ఉన్నాయి. అవిజ్ఞాతే జన్మ నష్టం అని కూడా మనకి శంకరుల వాణి ఉన్నది. కాబట్టి ప్రకారంగా ఉపనిషత్తులు, భగవద్గీత
అన్నీ కూడా స్వరూప అనుభవ భావాన్ని బోధిస్తూ ఉన్నాయి. అలాంటి మరి ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందటానికి యోగ్యముగా ఉన్నటువంటి మనకి స్వామివారు చెప్పింది 4 మార్గాలు. అవి మహావాక్యములుగా మనకి అందించినటువంటి అంశాలు. వాట్లను మహావాక్యములు అనే పేరు పెట్టారు. మిగతావన్నీ కూడా అవాంతర వాక్యాలు కాగా వీటిని మాత్రమే మహావాక్యాలుగా మహాత్ములు పిలుస్తూ ఉన్నారు. అవి సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటివి 4 సోపానాలు అని స్వామి చెప్పారు. 4 మహావాక్యములు అని వాటిని పిలవడం జరుగుతూ ఉన్నది. వాటిని స్వామివారు 4 మహావాక్యములు, అది 4 సోపానాలు అన్నారు. ఇవి సోపానములు అనే విధానంగా మనకెవరూ కూడా చెప్పల, స్వామివారే ఈ పదాలు వాడారు. మిగతా గురువులందరూ కూడా వీటిని మహావాక్యములు అని పిలుస్తూ ఉన్నారు. ఈ మహావాక్య విచారణ అనేటువంటి అంశం కాడే చాలామంది ఉండిపోయారు. తత్వమసి మహావాక్య విచారణ, అహం బ్రహ్మాస్మి అనేటువంటి దాని విచారణ, సర్వం కలివిదం బ్రహ్మ, ఈ మహావాక్య విచారణ అని వాటి గురించి జహత్, అజహత్, భాగత్యాగం ఇత్యాది వాట్లతో బోధనా సంబంధముగా చెప్పుకోవటమే జరుగుతుంది. అయితే స్వామివారు, స్వరాజ్యాశ్రమ స్వామివారు చెప్పే మాట, ఇవి సాధనలో ఉన్నప్పుడు అనుభవానికి వచ్చేటువంటి అంశములు కావటం చేత వీటిని సోపానములు అన్నారు. మొదటి సోపానము సోహం. ఈ సోహం అనేది అందరికీ కూడా అనుకూలముగా, దగ్గరగా, ఆచరించడానికి యోగ్యముగా, అందుబాటుగా, ఏ శ్రమ లేకుండా ఉండేటువంటి సోపానం. పరమాత్మ కూడా 9వ అధ్యాయంలో సుసుఖం కర్తుం అవ్యయం, కర్తుం చేయటం అనేటువంటిది సుసుఖం, చాలా సునాయాసముగా ఉన్నటువంటి సాధనాంశము. ఎలాంటి కష్టము లేదు. ఇక్కడ చెప్పినటువంటి యజ్ఞదాన తపః తీర్థయాత్రానుగమనం అనంత కర్మ శౌచంచ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా ప్రయాసతో చేరి ఉన్నటువంటి అంశాలు. చాలా సంభారములు కావాలి, వాటి తిథి నక్షత్రాలు కావాలి. కాబట్టి ఆయా సందర్భాలు, దేవతలు, మంత్ర భాగాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది. విధి విధానాన్ని అనుసరించాలి. ఈ విధి విధానం ఎలాంటి ఒక పొరపాటు వచ్చినా ఏమంటే అక్కడ చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే సుసుఖం స్వామి చెప్పే విధానంలో సుసుఖం కర్తుం అవ్యయం, చాలా సునాయాసముగా ఉన్నటువంటి విధానం మనకేంటంటే సోహం భావ సూత్రం. సోహం పూజ, ఆత్మ పూజ. ఈ సోహం అనగా అంశనే సోహం అంటారు. అనగా మన వ్యవహారములో ఆలోచనలతో, ఇంద్రియ కర్మలతో ఉన్నప్పుడు చెప్పాల్సినటువంటి అంశము అది హంస. హంస అనేది మరి గమనం కలిగి రోజుకి 21,600 సార్లుగా సంచారం చేసే విధానం, గమనం కలిగి ఉన్న విధానాన్ని హంస అని చెప్పని అంటారు. ఎప్పుడైతే అతడు నివృత్తి మార్గం వైపుకి ప్రయాణం ఆరంభం చేశాడో ఆ సందర్భములో చెప్పేటువంటి యొక్క అంశము దాన్ని సోహం అని చెప్పని అన్నారు. అనగా మనస్సు అనేది ఆలోచనలు కలిగి
ఈ ఆలోచనలు అనేటువంటి వాట్ల ద్వారా ఈ దేహాది ఇంద్రియ కరచరణాదులతో సంకల్ప అనుగుణ్యముగా జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, క్రియలు, వ్యవహార క్రియలు, అలాంటి సందర్భంలో ఉన్నటువంటి శ్వాస గమనాన్ని హంస అని పిలవటం జరుగుతుంది. ఎందుకంటే హనహింస గత్యవసాధనేషు, హన అంటే చంపటం, హంతి అంటే చంపుతున్నాడు, హన అంటే చంపటం. అంటే ఈ సందర్భంలో ఈ శ్వాస అనేది మనకున్నటువంటి ఆయువుని తరిగింపజేస్తూ ప్రతి ప్రాణిని మృత్యువు వద్దకు, మృత్యువు యొక్క సమీపానికి లాక్కుపోతున్న పరిస్థితి. ఎంతెంత శ్వాస గమనం జరుగుతూ ఉంటుందో అంతంత ఆయువు క్షీణించడం అనేటువంటిది ఉంటుంది. అందువల్ల దానిని హంస, అంటే చంపటం, హన హింస గత్యపసాదనేషు, అంటే ఆయువును కోల్పోతూ ఉన్నాం. కారణం ఏంటంటే మనస్సు అనేది ఆలోచనలు, మన దేహేంద్రియ సంబంధమై ఉన్న క్రియలు ఏవైతే ఉన్నాయో అన్నింటికీ ఆధారం ఆలోచన, సంకల్పం. సంకల్పం లేనిదే, మనస్సు సంకల్పం లేనిదే ఇంద్రియాలు పనిచేసే అవకాశాలు ఉండవు. చూడాలి అన్నా సంకల్పం ఉండాలి, వినాలన్నా సంకల్పం ఉండాలి, తినాలన్నా సంకల్పం ఉండాలి, మాట్లాడాలన్నా సంకల్పం ఉండాలి, కాళ్ళతో రావటం పోవటం కూడా సంకల్పాలు ఉండాలి. కనుక సంకల్పంతో జతబడి ముడిపడి ఉన్నటువంటివే క్రియలు. సంకల్పం లేకుండా నువ్వేం చేయలేవు. అది మూలం, క్రియలకు మూలం సంకల్పం. సంకల్ప అనుగుణ్యముగానే నువ్వు చూస్తాం కానీ, వినటం కానీ, తినటం కానీ, గమనం చేయటం కానీ, ఇవన్నీ కూడా దాంతో ముడిపడి ఉంటాయి. కానీ మెయిన్గా ప్రధానముగా ఉండే అంతఃకరణం, దాన్ని మనస్సుగా చెప్పుకున్నట్లయితే దాని సంబంధమై ఉన్నటువంటి ఆలోచన అనేది లేకుండా ఎవడో కూడా ఏమీ కూడా చేసే అవకాశాలు లేవు. కాబట్టి ప్రకారంగా మనం చూస్తే వ్యవహారములు అనేటువంటివన్నీ కూడా ఆలోచనలతో ముడిపడి ఉన్నాయి. ఆ చేసేటువంటి పనులు అది మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. కానీ ఆలోచన అనేటువంటిది దాని ప్రమేయం లేకుండా క్రియలు జరిగే అవకాశాలు లేవు. అందువల్ల మనస్సు అనేది ఆలోచనలతో ఉండి జరిగేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్త సంబంధమై ఉన్న వ్యవహారం కాబట్టి దాని ద్వారా వ్యక్తి ఆయువుని కోల్పోతూ ఉండడం కారణంగా ఆ అంశాన్ని హంస అని అన్నారు. ఎందుకు హంస అన్నారు అంటే హ అనేది ముందు ఉంటుంది. హ అంటే ఆయువుని తరిగింపజేసే విధానం హంస. ఈ ప్రకారముగా మరి ఆయువంతా కూడా కారిపోతూ ఉన్నది. చిల్లిపడ్డ కుండలాగా జలధార ఎట్లా కారిపోతుందో అట్లా మన యొక్క ఆయువంతా కూడా రోజు రోజుకి తరిగిపోతూ ఉన్నది. అది తర్వాత మనము చెప్పుకున్న అంశం ఏంటంటే స్వామి చెప్పింది సోహం అన్నారు. సోపాన విషయాల్లోకి వచ్చినప్పుడు ఆయన సోహం అనే మాట చెప్పుకొచ్చారు. హంస అనే పదం వాళ్ళ. సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కలివిదం బ్రహ్మ అని. అందువల్ల మొదటి సోపానంగా చెప్పిన మాట సోహం. ఎందుకంటే సోహం అనేటువంటి అంశం కాడ మనస్సు ఆలోచనలు అనేటువంటిది లేకుండా ఉంటుంది. మనస్సు ఆలోచన రహితముగా ఉంటేనే అక్కడ ఉన్నటువంటి అంశాన్ని సోహం అని చెప్పే అవకాశం ఉంటుంది. లోన్ నుంచి బయటికి జరిగే గమనాన్ని హంస అని చెప్పనంటే, ఇక బయట నుంచి లోపలికి జరిగే అంశాన్ని సోహం అనే దాని కింద వస్తుంది. అంటే ఏమిటి? లోపల పుట్టి బయటకు వచ్చే విధానం
అత్యధిక దశాంగులం 10 అంగుళముల పరిధిలో శ్వాస యొక్క సంచారము అని చెప్పాను కదా. ఎప్పుడైతే మరి అంతఃకరణం ఆలోచనలు అనబడేటువంటి ప్రక్రియ నుంచి ఎడబడి ఆలోచన రహిత స్థితి, సంకల్ప రహిత స్థితి, నిశ్చలముగా మనస్సు ఉన్నటువంటి విధానం. కాబట్టి అక్కడ అది ధ్యానం అని చెప్పి అన్నారు. ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం అంటేనే నిర్విషయం మనః, మనస్సుని ఏ యొక్క విషయాలకి సంకల్పాలకు సంబంధం లేకుండా చేసే విధానం. ఇది ప్రయత్నంలో భాగం. సంకల్పం లేకుండా మనస్సు ఉండాలంటే అది స్వాభావికముగా ఉన్న అంశం కాదు, అది ప్రయత్నంలో భాగమై ఉన్నది. ప్రయత్నం లేకుండా నీకు సంకల్పాలు ఆగే అవకాశాలు లేవు. ప్రయత్నాత్యతమానః తు యోగి సంశుద్ధ కిల్బిషః, భగవద్గీత చెబుతున్నమాట. ప్రయత్నాత్ అన్నాడు. ఇది ప్రయత్నంలో భాగం. మనస్సు సంకల్పములు లేకుండా ఉంచుట అనేది ప్రయత్నంలో భాగం. ఎప్పుడైతే మనం ఈ ప్రక్రియలో ప్రవేశించామో, అనగా మనస్సులో సంకల్పం అనబడేటువంటి అంశాన్ని పూర్తిగా తొలగించి కేవలం మనస్సును మాత్రమే ఉంచటం, ఆలోచన రహిత మనస్సు, అది మన యొక్క ప్రయత్నంతో సాధింపబడేటువంటి అంశం. ఎప్పుడైతే మనస్సులో ఆలోచనలు అనేటువంటివి లేని విధానం ఏర్పడుతుందో అప్పుడు చెప్పిన మాట దాన్ని సోహం అనే మాటగా చెప్పుకొచ్చారు. రెండు కూడా ఊపిరికే, ఈ శ్వాసకే పేర్లు. హంస అన్న ఈ శ్వాసకే వర్తింపబడుతుంది, సోహం అన్న ఈ శ్వాసకే వర్తింపబడుతుంది. అయితే ఏ సందర్భాన్ని అనుసరించి ఈ విధంగా రెండు పదాలు వాడటం జరుగుతుంది అనే మాటగా మనం చూసినట్లయితే, మన మనస్సు ఎప్పుడూ కూడా వ్యవహార దశలో ఉంటుంది. దానికి ఆలోచనలు అనేటువంటివి దాని యొక్క స్వాభావికమై ఉన్నటువంటి కర్మ. సంకల్ప మానసం కర్మ అని అన్నారు అమరకోశకారులు. సంకల్ప వికల్పాత్మికం మనః అని కూడా చెప్పుకొచ్చారు. ఈ ప్రకారంగా సంకల్పములు అనబడేటువంటి వాటితో మనస్సు మరి ఎలాంటి ఇసుకు విరామం లేకుండా చేస్తూనే ఉంటుంది. మనం కాసేపు పని చేయాలంటే అలసిపోతాం, కాసేపు విశ్రమించాల్సి వస్తుంది. కానీ మనస్సులో ఈ పని చేయటం అనేటువంటి యొక్క అంశం, దానికి అలసట అనేది లేదు, విశ్రాంతి కూడా లేదు. ఆ ప్రకారంగా బాగా మనస్సు అనేది ఆలోచన అనేటువంటి పరంపర ప్రవాహంలో పరుగులు తీసే విధానంగా ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉన్నది. ఎంత విధానంగా మనస్సులో ఆలోచన అనేటువంటి ప్రక్రియ అలవాటై స్వాభావికమై ఉందని చెప్పానంటే, నువ్వు నిద్ర పోయినా కానీ మనస్సులో ఆలోచన ప్రవాహం ఏమీ తగ్గటం వల్ల, ఆలోచన ప్రవాహం ఉండబట్టే నీకు స్వప్నములు అనబడేవి వస్తున్నాయి. ఈ స్వప్నములు అనబడేటువంటి వాట్లకు మూలం ఏమిటి? ఆలోచనలు, సంకల్పాలు. సంకల్పం లేదండి అని చెప్పి అన్నావు అనుకో, స్వప్నం కాదు, సుషుప్తి అనబడుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా మనసు అనేది తన యొక్క ఆలోచన పరంపర ప్రవాహము నిద్ర సమయంలో కూడా అట్లాగే కంటిన్యూగా జరిగిపోయే విధానంగా మనస్సులో అది ఒక స్వాభావికముగా అలవాటైపోయి ఉన్నటువంటి విధానము. కాబట్టి ఈ ప్రకారంగా మనసు అనేది ఆలోచనలు కలిగి ఇంద్రియాలతో సంబంధం పడి ఈ లోక వ్యవహారములు చేస్తూ ఉన్నంతకాలం ఈ శ్వాసకు హంస అనేదే ఉంటుంది. ఎందుకంటే మన ఆయువు తరిగింపజేసే విధానంగా అది మరి గమనం కలిగి శ్వాస ఉన్నటువంటి దానిని హంస.
ఎప్పుడు సోహము అనే మాటగా చెప్పడం జరుగుతుందని చెప్పారంటే అది ఒక అభ్యాసం. అభ్యాస యోగయుక్తేన చేతస నాన్యగామిన, చేతస నా అన్యగామిన, మనస్సుని వేరే ఆలోచనలోకి పోకుండా చేసిన విధానమే అభ్యాస యోగం అనే పేరు పెట్టారు. కాబట్టి ప్రకారంగా ఇది కేవలం ఒక సాధన సంబంధమై ఉన్నటువంటి వాళ్లకు వర్తిస్తున్నటువంటి అంశం, అందరికీ కాదు. ఎవరు ఈ యోగ సాధన అనేటువంటి అంశాన్ని పూనారో, అవలంబించారో వాళ్లకు మాత్రమే అన్వయమయ్యేటువంటి అంశము. ఎందుకంటే అందరూ తమ తమ వ్యవహారాలలో మనస్సు యొక్క ఆలోచనలనే వాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ చెప్పినటువంటి శ్లోకంలో అనంత కర్మ శౌచంచ జపయజ్ఞ తదైవ చ తీర్థయాత్రానుగమనం, ఏ క్రియలైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనసుకు సంబంధించిన ఆలోచనలు అనబడేటువంటి వాటితోనే ఇవన్నీ కూడా సంబంధం పడి ఉన్నాయి. అంటే మనం ఎట్లా వ్యవహార దశలో ఏ కార్యాలను చేయాలని చెప్పినన్నా కానీ మనస్సు అనేటువంటి దాన్ని ముందు పెట్టుకుంటాము, ఆలోచనలు అనేటువంటి వాటిని ముందు పెట్టుకుని చేస్తాము. అదే ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి అనంత కర్మ శౌచంచ జపయజ్ఞ తదైవచ తీర్థయాత్రాను గమనం, ఇవన్నీ కూడా ఆలోచన భాగాన్ని ముందు పెట్టుకుని ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. అటు వ్యవహార సంబంధమై ఉన్న క్రియలు కానీ, ఇటు భక్తి సంబంధముగా ఉన్నటువంటి భక్తి కోణములో ఉన్నటువంటి క్రియలు కానీ, అన్నింటికీ కూడా ఆలోచన అనేది ప్రధానాంశం. అయితే ఈ ఆలోచనలు మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు రెండు రకాలుగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. నువ్వు మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు అన్నా కానీ రెండు ఆలోచన భాగాలే. ఆధ్యాత్మికంలోకి పోతే తాత్విక పరంగా చూస్తే రెండు ఆలోచన భాగములే. అందుకే పరమాత్మ 6వ అధ్యాయంలో సర్వ సంకల్ప సన్యాసి యోగా ఆరూఢ, సర్వ సంకల్ప సర్వ అంటే ఏమిటి? ఇప్పుడు చెప్పాం కదా, మంచి సంకల్పములు, చెడ్డ సంకల్పాలు రెండు రకాలుగా మనసులో చోటు చేసుకునే ఉన్నాయి. కానీ ఇవి మంచి సంకల్పములు అనే చెప్పినట్లయితే ఇక్కడ శ్లోకంలో చెప్పినట్లుగా అనంత కర్మ శౌచంచ జపయజ్ఞ తదైవ చ తీర్థయాత్ర అనుగమనం, ఇవన్నీ చూస్తే మంచి సంకల్పాలు. ఈ చెడ్డ సంకల్పాలు అని చెప్పనంటే లోక సంబంధ వ్యవహారాలతో మరి చేసేవన్నీ కూడా ఆలోచనలుగా చెప్పేటువంటివి. కాబట్టి ప్రకారముగా ఈ తాత్విక కోణములోకి వచ్చినట్లయితే మాత్రం ఆడ చెప్పే మాట సర్వ సంకల్ప సన్యాసి. అవి చెడ్డవి కావచ్చు, మంచివి కావచ్చు, ఏవైనా కానీ నీకు ధ్యానములో రెండు కూడా అడ్డమే అనేటువంటి మాట. కాబట్టి ప్రకారంగా మరి మనస్సు అనేది అటు మంచి సంకల్పాలుగా ఉన్నా, చెడు సంకల్పాలుగా ఉన్నా, ఏదైనా సంకల్పం బంధం అన్నారు కదా, సంకల్పం బంధం నిస్సంకల్పం మోక్షం. ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి ఎప్పుడు మా శ్వాసను సోహము అన్నాము అని చెప్పనంటే మనస్సు సంకల్పాల నుంచి పూర్తిగా విడబడి ఉన్న విధానం అనుసరించి అక్కడ దాన్ని సోహం అంటాం. సంకల్పములు వీడి ఉన్న మనస్సు యొక్క ఆ పరిస్థితిలో శ్వాసకు సోహం అనేదిగా పిలువబడుతుంది. సంకల్పములు కలిగి ఇంద్రియ వ్యాపార దేహ సంబంధ వ్యవహారాలు కలిగి ఉన్నటువంటి విధానములో ఆ శ్వాసను హంస అనేదిగా చెప్పటం జరుగుతుంది. కాబట్టి ఈ శ్వాసకు హంస అనే అంశము కానీ, సోహం అనే అంశము కానీ చూసినట్లయితే మరి మనస్సు ఆలోచనలతో సంబంధం పడి ఉన్న సందర్భాన్నేమో
క్రియలు కలిగి ఉన్న వ్యవహారం కాబట్టి అక్కడ దానికి ఆ శ్వాసకు హంస అని పిలువబడుతుంది. ఎప్పుడైతే యోగ సాధనలో ప్రవేశించి ధ్యాన మార్గంలో నిమగ్నుడై మరి ఆ మనస్సులో ఏ సంకల్పం లేకుండా పెడతాడో స్వామి చెప్పినట్లుగా సర్వ సంకల్ప సన్యాసి అని అన్నట్లుగా ఆ ప్రకారంగా ధ్యానం యొక్క అంశం అది. సంకల్పము లేకుండా ఉండటమే ధ్యానం అంటారు. అలాంటి ఆ ధ్యాన స్థితిలోకి వచ్చినప్పుడు మనస్సులో ఏ సంకల్పము అనేది లేదు కాబట్టి ఇక ఇంద్రియ క్రియలు దేహక్రియలు ఏవి కూడా ఉండే అవకాశాలు లేవు. ఇందా చెప్పుకున్నాం, మనస్సు ఆలోచన చేయిందే ఏ ఇంద్రియం పనిచేయదు, ఏ అవయవం పనిచేయదు. కాబట్టి ఈ ప్రకారంగా ధ్యానం అనబడేటువంటి దాంట్లో ఏం చేశాము అంటే మనస్సుని ఆలోచనల నుంచి పూర్తిగా విడదీశాం. విడదీసిన విధానం ఏంటంటే ఆ మనస్సుకి ఈ శ్వాస అనే దాన్ని జోడించాము. ఆ శ్వాసతో ఉండటం కారణంగా మనస్సులో ఏ సంకల్పం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అది ఏర్పడింది కాబట్టి ఇక ఆ శ్వాస అనేది హంస యొక్క భాగం నుంచి సోహం అనేటువంటి భాగం వైపుకి వచ్చేసింది. అంటే హంస అనేటువంటి భాగంలో ఏమున్నది అంటే అత్యతి దశాంగులం 10 అంగుళముల పరిధిలో సంచరించే విధానముగా ఆ శ్వాస యొక్క గమనం జరుగుతూ ఉన్నది. అదందరికీ కూడా ఉన్నటువంటి యొక్క కొలతమానం 10 అంగుళములు అన్నారు. స్వభూమిం విశ్వతో వృత్వా అతిదిష్ట దశాంగులం, ఇది మనకు మంత్రం చెప్పేటువంటి మాట. కాబట్టి ప్రకారంగా 10 అంగుళముల పరిధిలో సంచరించే విధానముగా మరి అది ఉన్నప్పుడు మరి దేహాది క్రియ చేసుకునే విధానం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ మనస్సు అనే దాన్ని అంతర్ముఖం అనేటువంటి విధానంగా కలగజేశామో, అంతర్ముఖము అంటే హంసతో సోహముతో శ్వాసతో అనుసంధానం పొందింపజేయటము అంతర్ముఖం అనబడేటువంటి విషయంగా వస్తుంది. కాబట్టి ప్రకారంగా మరి ఈ మనసు అనేది సంకల్పముల నుంచి పూర్తిగా విడబడి ఉన్నప్పుడు ఈ హంస అనబడేటువంటి ఈ శ్వాస అది సోహము అనబడేటువంటి విధానంగా వస్తుంది. సోహము ఎందుకు అన్నాము అని చెప్పనంటే 10 అంగుళములుగా సంచరించేటువంటి తన గమనం ఎక్కడైతే కైవల్యము నుండి పుట్టి బయటికి వచ్చే విధానంగా ఉన్నదో, కైవల్యము నుండి పుట్టి బయటికి వచ్చేటువంటి ఈ శ్వాస ఇక తన స్వస్థలం, తన యొక్క పుట్టుక స్థలం చేరుకోవటానికి గల గమనాన్ని ఆరంభం చేసుకున్నది. ఇప్పుడు ఈ మనస్సు అనే దాంట్లో ఆలోచనలు పూర్తిగా లేకుండా చేసినటువంటి విధానం నుండి అని అంతే. తత్రైకాగ్రం మనః కృత్వా, పరమాత్మ అన్నమాట. తత్ర ఏకాగ్రం మనః అనగా మనస్సులో ఇంక ఎలాంటి ఆలోచనలు లేవు. ఈ ప్రకారంగా ఎప్పుడైతే మనస్సు అనేది ఇక ఇహము నుండి పరానికి ఆరంభమైందో ప్రయాణము, ఈ శ్వాస కూడా తన యొక్క పుట్టుక స్థలం అంటే సుషుమ్న, దాన్నే కైవల్యము అన్నారు, బ్రహ్మరంధ్రము అన్నారు. కాబట్టి ఆ బ్రహ్మరంధ్రము నుండి పుట్టి వచ్చేటువంటి ఈ శ్వాస 10 అంగుళముల పరిధిలో సంచారం కలిగి ఉన్నది. కాబట్టి అలాగా గమనం చేస్తున్నటువంటి యొక్క శ్వాస తన యొక్క మరి ఆ ప్రయాణాన్ని ఇక మానుకోవటం జరుగుతుంది. తన ఉనికి పూర్తిగా లేకుండా చేసుకునేటువంటి పరిస్థితి దానికి ఏర్పడింది. ఇట్లాగా 10 అంగుళములుగా సంచరించేటువంటి శ్వాస మరి 8 అంగుళాలకి, 6 అంగుళములకు, 4 అంగుళములకు ఇట్లా స్వామి చెప్పుకొచ్చిన మాట. అనగా పృథ్వీ తత్వం దాటి, జలతత్వం దాటి, వాయుతత్వం దాటి ఈ ప్రకారంగా వస్తూ ఉన్నప్పుడు శ్వాసలో మరి ఆ గమనం పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా జరిగేటువంటి దానికి మహాత్ములు సోహం అనే మాటగా చెప్పుకొచ్చారు. సోహం ఎందుకన్నారు అంటే సహ ప్లస్ అహం,
సహ అంటే బ్రహ్మం, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మం. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము నాలో ఆత్మ అనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. ఆ అంశాన్ని చెప్తున్నటువంటి విధానమే సోహం. సహ ప్లస్ అహం, సహ ప్లస్ అహం. విశ్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే నాలో ప్రత్యేగాత్మగా ఉంది అనే మాటగా సహ ప్లస్ అహం. ఇది మరి ఆ పరమాత్మ సన్నిధికి ప్రయాణం, బ్రహ్మములో లీనమయ్యే ప్రయాణం. ఇది మీకు చాలా శుద్ధంగా ఈ మాటలు భగవద్గీతలో ఉన్నాయి. ప్రయాణ కాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సహా తం పరం పురుషం ఉపయేతి. సహా అటివాడు పరం పురుషం, పరమ పురుషుణ్ణి ఉపయేతి పొందుతున్నాడు అని మనకి 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగములో స్వామి చెప్పే మాట. భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సహా తం పరం పురుషం ఉపయేతి. కాబట్టి ఈ శ్వాస అనేది మరి ఇప్పుడు చెప్పుకున్నట్లుగా తన ఉనికి తన గమనం పూర్తిగా తగ్గించుకునే విధానములో చేరిపోయింది. కారణం ఏంటంటే మరి మనం మనస్సుని నిశ్చలపరిచాం, ఏ సంకల్పం లేకుండా చేశాం. ఇది మనం చేసిన పని. కాబట్టి సంకల్పం లేకుండా మనం చేయటం కారణంగా ఇక ఆ శ్వాస అనేది ఇక బయట సంచారం చేసే విధానం నుండి ఇక అంతర్గతంగా లోపల సంచారం చేసే విధానముగా ఏర్పడినటువంటి సందర్భాన్ని సోహం అనగా సహ ప్లస్ అహం, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే నేను అనే విధానముగా అది దానికి మహాత్ములు సోహం అనేదిగా చెప్పుకొచ్చారు. ఇది మన గాయత్రి మహామంత్రంలో కూడా పవనే ద్విజాత అనే మాట వాడారు. అక్కడ స్తుతో మయా వరద వేదమాత ప్రచోదయంతి పవనే ద్విజాత ఆయు పృథివ్యా ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వ ప్రజాతుం బ్రహ్మలోకం అన్నారు. బ్రహ్మలోకం బ్రహ్మము యొక్క స్వరూప స్థితిని పొందే విధానముగా పోతున్న సందర్భాన్ని అక్కడ గాయత్రి మహామంత్రంలో మహాత్ములు పవనే ద్విజాత అని అన్నారు. ద్విజాత అంటే రెండవ పుట్టుక, ద్విజాత రెండవ. పవనే, పవనం అంటే గాలి, గాలి అంటే శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఉన్నటువంటి గాలి శ్వాస. దీన్ని పవనే ద్విజాత రెండవ పుట్టుక అన్నారు. ఎందువల్ల ఆ పదం వాడటం కారణం? ద్విజాత ప్రథమ జాత, ప్రథమ జా అంటే మొదటి పుట్టుక చెప్పుకున్నాం కదా. హంస, హంస అనేది ప్రథమ పుట్టుకగా ఉన్నది, అందరిలో ఉంది, సర్వజీవులలో, మానవులే కాదు సర్వజీవులలో కూడా అది హంసగానే ఉన్నది. ఎందుకన్నా హంసాని హనహింస గత్యవసాధనేషు. హన అంటే సంపటము. ఈ విశ్వంలో పుట్టిన ప్రతి ప్రాణి ఆయువును కోల్పోతూ ఉన్నది, శ్వాసలు కోల్పోతూ ఉన్నది, శ్వాస గమనము ద్వారా ఆయువు తరిగిపోతూ ఉన్నది. అందువల్ల ఇది సమస్త జీవులలో కూడా ఈ హంస అనేటువంటిదిగా ఉన్నటువంటి విధానము. కానీ సోహం అనేది ఎవరికున్నది? ఒక యోగ మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళకు మాత్రమే. అయితే యోగ మార్గం అనేటువంటిది లోకంలో ఏ జీవులకు ఉన్నది? ఎన్నో ప్రాణులు ఉన్నాయి ఈ విషయంలో, ఏవి కూడా ఈ ధ్యానం అనబడేటువంటి యొక్క అంశముగా ప్రయాణం చేస్తున్న విధానం లేదు. ఒక మానవుడు మాత్రమే ఈ నివృత్తి మార్గం వైపుకి ప్రయాణం చేసేవాడుగా, ప్రయాణం చేయగలిగే అవకాశం ఉన్నవాడుగా మానవుడు మాత్రమే ఉన్నాడు. అయితే ఎంతమంది దీనిని ఆచరిస్తూ ఉన్నారు, ఎంతమంది ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారనే దానికి కూడా ప్రశ్నాత్మకమే, ప్రశ్నార్థంగా ఉన్నటువంటి అంశమే. చాలామంది లేరు.
పరమాత్మ అన్నమాట. మనుష్యానాం సహస్రేషు అన్నాడు. మనుష్యానాం ఉన్నటువంటి మానవులలో సహస్రేషు కశ్చిత్ ఏ కొద్దిమందో అన్నారు పరమాత్మ కూడా. ఈ ప్రకారంగా మరి ఈ ధ్యానం నివృత్తి మార్గంగా మనస్సుని సంకల్పాల నుంచి వేరు చేసి నివృత్తిగా తీసుకుపోయే విధానంగా ఉన్నటువంటి మార్గం అవలంబించినప్పుడు అక్కడ వాళ్ళకి ఈ శ్వాస అనేది మరి హంసగా సంచారం జరిగినటువంటి యొక్క ఈ శ్వాసయే సోహముగా పరిణమించే విధానాన్ని గాయత్రి మహామంత్రములో ద్విజాత రెండవ పుట్టుక కలిగి ఉన్నది అన్నారు. ఇలాంటి ఈ ద్విజాత రెండవ పుట్టుక అనేటువంటి యొక్క అంశాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళను ద్విజులు అని పేరు పెట్టారు. ద్విజులంటే మామూలుగా లోకంలో బ్రాహ్మణయ్య వాళ్ళకి పదంతో వాడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తాత్విక పరంగా ఉన్నటువంటి అంశం వ్యవహారం దశలో ఉన్న అంశం కాదు, తాత్విక పరంగా ఉన్న అంశం. కాబట్టి ద్విజులు ఎవరని చెప్పానంటే రెండవ పుట్టుకను పొందినవారు. ఈ రెండవ పుట్టుక ఎవరికి వచ్చింది? ఎవరైతే ఈ శ్వాస అనబడేది హంసగా సంచార గమనం కలిగి ఉన్నదో దాన్ని మనస్సుని సంకల్పాల నుంచి విడదీసి నిశ్చలపరచి ఇక ఆ శ్వాస గమనం మరి ఎక్కడి నుంచి అయితే పరమాత్మ నుంచి పుట్టి వస్తూ ఉన్నదో తిరిగి మరలా ఆ పరమాత్మ వైపుకే తిరిగి ప్రయాణం చేయగలిగే విధానం ఏర్పడింది ఈ మనస్సును మనం నిగ్రహించడం కారణంగా. అందువల్ల ఈ ప్రకారంగా బ్రహ్మనిష్ఠుడై మనస్సుని సంకల్పాల నుంచి విడదీసి దాని అంతర్ముఖంగా ప్రయాణం చేసి ఆ మార్గంలో ప్రయాణమై పోతున్నటువంటి అతనికి ఈ ప్రథమ జాగా ఉన్నటువంటి హంస ద్విజ అనగా రెండవ పుట్టుకగా సోహముగా పరిణమించి ఆ బ్రహ్మం వైపుగా ప్రయాణమైపోతున్న అంశము కాబట్టి అలాంటి ఆ తత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళను ద్విజులు అన్నారు. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేదః పాఠేన విప్రస్య బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణః అని కూడా చెప్పుకొచ్చారు. జన్మనా జాయతే శూద్రః, జన్మతః శూద్రః, శూద్రుడు అన్నారు. ఇది ఒక దుఃఖభావం. దుఃఖం అంటే శుక్ అంటే దుఃఖం. ఈ దుఃఖముతోనే అందరూ సాధారణంగా ఉన్న విధానాలు. ఈ దేహం యొక్క సంబంధ అనుబంధం పదినప్పుడు ఈ దుఃఖాలు అనేటువంటి వస్తూ ఉంటాయి. కాబట్టి శూద్రః అనే మాటక చెప్పుకొచ్చే అంశం. దీని మీద చాలా విచారణాత్మక విషయాలు ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో మనం పోయే విధానం కాదు. కర్మణా జాయితే ద్విజః అని చెప్పుకొచ్చారు. కర్మణా జాయితే ద్విజః. ఏమిటా కర్మనా? కర్మ చేత అంటే యోగ కర్మ చేత మనస్సుని శ్వాస యందు లగ్నపరచి ఎవరైతే ధ్యానములో నిమగ్నమై ఉంటారో అది కర్మ. దాని సోహం యొక్క కర్మ అంటే ధ్యాన కర్మ అన్నారు. దాన్నే భగవంతుడు గీతలో బ్రహ్మ కర్మ అని కూడా పేరు పెట్టారు. బ్రహ్మ కర్మ సమాధినా అన్నారు. ధ్యాన కర్మ అని, బ్రహ్మకర్మ అని, యోగ కర్మ అని ఇట్లాగా అనేక పేర్లుగా పిలిచే విధానము. కాబట్టి ప్రకారంగా ఎప్పుడైతే మరి ఇది ఒక నివృత్తి సంబంధముగా ఒక ధ్యాన కర్మగా ఏర్పడిందో అట్టి ఆ కర్మ వల్ల ఏమవుతుందని చెప్పండి, కర్మనా జాయితే ద్విజః అన్నారు. ఈ కర్మయోగం ధ్యాన యోగం అవలంబించినప్పుడు ఈ హంస అనేదిగా ప్రథమ జాగా సంచరించేటువంటి ఈ శ్వాస సోహం ఇక పరమాత్మ వైపుకి పరమాత్మలో లీనం కావటానికి పరమాత్మలో చేరిపోవటానికి ఏ యొక్క శ్వాస అయితే తన మార్గాన్ని మలుపు తిప్పుకుంటుందో ఆ మలుపు తిప్పుకున్నప్పుడు దానికి పవనే ద్విజాత, ఆ పవనం ఆ గాలి ఆ శ్వాసను ద్విజాత రెండవ పుట్టక సోహం అంటే ఆ సోహత్వమును ఎవరైతే పొందుతారో వారిని ద్విజులు
అనబడతారు. రెండవ పుట్టుక వచ్చింది వాళ్ళకి. మనం దేంట్లో ఉన్నామంటే సాధారణంగా వ్యక్తులు ప్రథమ పుట్టుకలో ఉన్నారు. ప్రథమ పుట్టుక ఏమిటంటే చెప్పుకున్నాం కదా, హంస. దీని ద్వారా దేహం యొక్క సంబంధ భావన, ఇంద్రియ సంబంధ క్రియలు, ఈ లౌకిక వ్యవహారాలు, వీటిల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నటువంటి అంశములో మరి ఇతడు ఇక ప్రథమజ విధానమే జన్మన జాయితే శూద్ర అని కూడా మరి అక్కడ దుఃఖ సంబంధమై ఉన్న భావాలే అలముకుని ఉన్నాయి. నిరంతరంగా ఈ శ్వాస అనేది బహిర్గతంగా పోతున్నంతకాలం, మనసు అనేది సూక్ష్మదేహంతో సంబంధం పడి ఇంద్రియాలలో కలిసి విషయాల వైపుకు పోతున్నంత వరకు మరి అది శూద్ర అన్నారు కదా, జన్మనా జాయితే శూద్ర అన్నారు. అది దుఃఖ సంబంధమై ఉన్నటువంటి అంశం అది. కాబట్టి ప్రకారంగా మౌలికంగా విషయం చూసినట్లయితే మరి ఆ శ్వాస అనేది రెండవ పుట్టుకగా ద్విజగా ఏర్పడుతుందని చెప్పేసి అని వారిని ద్విజులు అని చెప్పనే మాటగా కూడా చెప్పటం జరుగుతుంది. ఈ ప్రకారంగా ఈ సోహం అనబడేటువంటి అంశతో అంతర్ముఖులై ప్రయాణం చేసినప్పుడు మరి తనలో అనాత్మంతియు కూడా జడమై శ్వాస తన గమనం పూర్తిగా తగ్గించుకుని 2 అంగుళములుగా సంచరించే స్థాయికి ఏర్పడ్డప్పుడు అక్కడ అవిద్య సంబంధమై ఉన్నటువంటి అజ్ఞానం అంతా అక్కడ పూర్తిగా తొలగింపబడి మరి అక్కడ జీవత్వం అనేది లేకుండా ఈశ్వరత్వమే శేషించి ఉంటుంది. కాబట్టి అటు ఈశ్వరత్వం శేషించి ఉన్నటువంటి విధానమే మరి అక్కడ తత్వమసి మహావాక్యం కింద వస్తుంది. ఆ తర్వాత మరి ఆ ఈశ్వరుడు మాత్రం మిగిలి ఉన్నటువంటి అంశం అది. ఆ ఈశ్వరత్వమును కూడా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా ఉన్నటువంటి అంశాన్ని కూడా దాటి మరి కేవలం నిర్వికల్ప యోగ సంబంధ అనుభవాన్ని పొందినప్పుడు ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ పరమాత్మ అన్నమాట. అట్టి బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి అనుభవాన్ని పొందినప్పుడు అక్కడ అహం బ్రహ్మాస్మి అనే మాటగా ఉన్నారు. అది కూడా మహావాక్యముగానే చెప్పుకొచ్చిన విధానము. పలుమార్లు బ్రహ్మావలోకనం చేసినప్పుడు వ్యవహార దశలో కూడా అన్నింటి యందు అన్ని ఉపాధుల యందు కూడా బ్రహ్మమునే దర్శించుకునే విధానం ఏర్పడ్డప్పుడు అది సర్వం కలివిదం బ్రహ్మ అనే విధానంగా. కాబట్టి ఇట్లా 4 మహావాక్యములుగా 4 సోపానాలుగా చెప్పినటువంటి అంశము. ఈ ప్రకారంగా మరి సాధకులై ఉన్నటువంటి వారు తమ యొక్క మరి ప్రయాణము ఈ హంసతో ఆరంభం చేసుకుని ఆ హంసను సోహముగా పరిణమింపజేసుకుని దాని ద్వారా తత్వమసి మహావాక్య అనుభవాన్ని ఆస్వాదించి దాన్ని కూడా దాటుకొని శుద్ధ బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని అహం బ్రహ్మాస్మి యొక్క స్థాయిలోకి పోయి అది ఆ విధముగా తాను తరించాల్సినటువంటి విధానము ఉన్నటువంటిది. ఇది ఒక మానవ జన్మలో మాత్రమే సాధ్యమయ్యేటువంటి అంశము. ఇట్టి ఈ యొక్క మరి సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వము కలివిదం బ్రహ్మ అనే విధానంగా ఈ 4 మహావాక్యములను వేదమే బోధిస్తూ ఉన్నది. అట్టి అనుభవాన్ని పొందమని చెప్పనే ఉపనిషత్తులన్నీ కూడా ప్రతిపాదన చేస్తూ ఉన్న విధానం. కాబట్టి అలాంటి ఆ అనుభవమును మనం పొందకుండగా కేవలం యావత్ తత్వం నవిందతి, యావత్తు ఎంతవరకు తత్వమును నవిందతి పొందకుండా ఉంటామో పొందనంత వరకు మరి అనంత కర్మ శౌచంచ జప యజ్ఞ తదైవచ తీర్థయాత్ర అనుగమనం యావత్ తత్వం నవిందతి. ఇవన్నీ కూడా కలిగి ఉన్నప్పటికీ కూడా జన్మకు మరి పరిపూర్తి దాన్ని తరించిన విధానం ఏంటని చెప్పనంటే తత్వం యొక్క అనుభవాన్ని పొందటమే జీవితం యొక్క పరమార్థము అని చెప్పని మన ఉత్తర గీతలో భగవంతుడు మరి ఇక్కడ ఈ శ్లోకాలు కొంచెం లోతుగా అంశాలు మనకు బోధిస్తున్నటువంటి దానము. అనంత కర్మ శౌచంచ జపయజ్ఞ తథైవచ తీర్థయాత్ర అనుగమనం యావత్ తత్వం నవిందతి. కాబట్టి తత్వస్వరూపానుభవాన్ని పొందే మార్గములో ఎక్కువగా సమయాన్ని మనం వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఈ కర్మల యందే పూర్తిగా నిమగ్నమై ఉన్నటువంటి యొక్క ఆయువు అంతటిని కూడా దాంట్లోనే
గడిపేసుకుంటున్న పరిస్థితి కాబట్టి అందుబాటులో చాలా సులభముగా అందరూ కూడా చేయటానికి యోగ్యముగా సునాయాసముగా ఎంతో సులభముగా ఉన్నటువంటిది ఆ శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండి దాన్ని సోహముగా పరిణమింపజేసుకుని దాని ద్వారా తత్వమసి మహావాక్యానుభవాన్ని పొంది అహం బ్రహ్మాస్మి యొక్క స్థాయికి పొందటమే జీవిత పరమార్థం అన్న విషయముగా యావత్ తత్వం నవిందతి. అంతవరకే తత్వానుభవాన్ని పొందడం. అంతవరకు ఇవన్నీ కూడా చేసినప్పటికీ కూడా మరి జన్మరాహిత్యానికి మాత్రం ఇవి పూర్తిగా సహకరించేటువంటివి కావు అనే మాటగా స్వామి చెప్తున్న మాట. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.